హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ బ్రో. ఈరోజు వచ్చేసి మనం ఒక హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ వీడియో అయితే తీయబోతున్నాం. ఫుల్ క్రేజీ వీడియో ఇది. అప్పుడు తీసిన మన హైడ్ అండ్ సీక్ వీడియో గుర్తుంది కదా మీకు, దానికి సీక్వెల్ లెక్క అన్నట్టు. చలో ఈరోజు హైడ్ అండ్ సీక్ వీడియో వచ్చేసి జాక్కున్ ప్లేసెస్ అయితే చెప్తాం. ఈ బిల్డింగ్ అండ్ నెక్స్ట్ ఆడ ఆ ఒక్క బిల్డింగ్ అక్కడ రేగులు అనిపిస్తున్నాయా మీకు? అక్కడ జెండా ఎగురుతుంది అక్కడ ఆ బిల్డింగ్, తెల్ల బిల్డింగ్, నెక్స్ట్ బాత్రూమ్, ఆ బిల్డింగ్. ఇవే రూల్స్ గైస్. టైం వచ్చేసి 10 minutes. 10 minutes సార్. వీళ్ళు జాక్కోవడానికి 10 minutes టైము, నేర్చుకోవడానికి 10 minutes టైము, జాగ్రత్తకి 20 minutes. మేము హైడ్ అండ్ సీక్ కాబట్టి జాక్కునే దానికి 20 minutes అయితే ఇలా టైం ఇస్తాం. ఎత్తుకేందుకు 10 నిమిషాలు. రైట్, చలో వాళ్ళైతే జాక్కుంటారట గైస్. నేనైతే ఇంటికి పోదాం అనిపిస్తుంది. ఇంటికి పోయి కొంచెం అన్నం అయితే తినేస్తాం. మనలో వాళ్ళు జాక్కుంటారు. 20 minutes టైం ఉంది కదా. చలో జాక్కునే అందుకే పిచ్చోళ్ళు అవుతారు. దాన్ని చెప్తుందా గిల్ల జాక్కోటి మెల్లవు నిఖిల్ దారా ఇంకొక గిల్ల జాక్కుంటావా? పడద కింద జాక్కో పో. ఏం కాదు కానీ రివెంజ్ ఛాలెంజ్ బిల్డింగ్ మీద కాదు పోదా పో. నేనైతే బిల్డింగ్ ఎక్కువ అనుకుంటానా. దామా నువ్వు కూడా కనిపించంగా దారా. నేనైతే ఇంకా మీదికి పోదాం అనుకుంటున్నా. నీకు నువ్వు అత్త మీదికి మొత్తం మీదికి ఇది అవ్వకుంటావా? ఏం కనిపించాలి? ఆ బిల్డింగ్ ఎక్కినప్పుడు కనిపిస్తావు. ఆ బిల్డింగ్ ఎక్కినప్పుడు కనిపిస్తావు. గిడ ఊకో నీకు గీడరా నీకులు ఏమంటారు తెలుసా? ఈ బిల్డింగ్ అట కూలుతుంది అట. నేనైతే మీదికి ఎక్కువ అనుకుంటానా అని మరి ఏమైతే తెలియదు. ఇద్దరంగా తిన్నా సపరేట్గా దుర్గం పట్టు. నేనైతే మీదికి పోతాను గైస్. కనిపించగానే పండుకోరా కనిపిస్తావు. అందుకే గిడ అవుతున్నాను. చూడరి మస్తున్నాయి వ్యూ. చూడరి ఎట్లా అయినా కనిపించం అనుకుంటానా, కనిపించమని. వాడు వస్తే చూద్దాం. టైం ఎంత అవుతుందంటే 10:37 అవుతుంది. ఇంకా 7 minutes ఉన్నాయి. ఈ టైం అయితే స్టార్ట్ అయింది. బబ్బీ ఆడైతే వస్తాడు. చూద్దాం మనం దొరుకుతామా. అక్కంటే వస్తాడు. నేను జూమ్ చేస్తా. ఫస్ట్ మనం కనిపిస్తే ఘోరం ఉంటుంది. చూద్దాం లేద్దాం. కనిపిస్తాడు కానీ వస్తాడు రా. వ్యూ అయితే సూపర్ ఉన్నది గైస్. దీంతో పిచ్చి లైట్
అయితే స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నా, నాకు తెలియదు అంతగా మనమైతే. మన వీడియో అయితే ఇక స్టార్ట్ అయిపోయింది. సారీ వీడియో కాదు, మన ఛాలెంజ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి ఒక 5 minutes ఎక్కువనే ఇచ్చిన. చలో స్పాట్లో ఉబ్బోలు కనిపించలేరు, సౌండ్ ఏం లేవు. ఫస్ట్ ఈ బిల్డింగ్ మొత్తం చూస్తా, ఎక్కడైనా కనిపిస్తారో చూస్తా. ఫస్ట్ ఈ బిల్డింగ్ ఎక్కాలి, కనిపించాలి ఎవరైనా ఒకళ్ళు. మంచి బిల్డింగ్ ఖచ్చితంగా ఎవరైనా ఒకళ్ళు ఉంటారు. ఎవరు దొరికిరు, చిన్నపేట మన నిఖిల్ అయితే దొరికేసిండు. ఇగో ఇంత ఈజీ ఇది ఛాలెంజ్. చలో ఒకడైతే రివెంజ్ ఛాలెంజ్లో బుక్ అయిపోయినా నిఖిల్. ఇక్కడికి వెళ్ళి చూస్తే అందరూ అనిపిస్తారు. మీద ఉండవచ్చు, ఇంకా మీదికి అయితే పోయిద్దాం. మీద ఉన్నారా? నా తెలియదు మీద ఉన్నారా? తెలియదు, నిజం చెప్పు. తెలియదురా, తెలియదు. మీదికి అయితే పోదాం. ఇట్లా అడిగితే పని కాదు, మెల్లనే పోతా. ఇగో గింతీజీ అరయో తీసుకొని ఫుటేజ్ ఇక్కడ తీస్తాడు. ఇక వీడియో మనకు అవసరం లేదు, ఇక మనకి ఒక కెమెరామెన్ అయితే వచ్చేసిండు మనకు. ఇంకా ఎంతమంది? ఇద్దరు కదా, ఇంకిద్దరు ఉన్నారు. చెమే గింత ఈజీగా జాక్కున్నాం, ఈజీగా ఉంటారు. వేరే ఇక్కడికి పోదాం అనుకున్నా కానీ ఇక నాకు మంచిగా అనిపించింది మీ మీద. కట్టెల మీద వండుకోవచ్చు. చేసిన ఇప్పుడు 43 43కి స్టార్ట్ అయింది ఛాలెంజ్. 43కి స్టార్ట్ అయిందా? బిల్డింగ్ ఎక్కువ అని అన్నాడు. ఇది ఎందుకు నాకు నేను మీద ఎక్కుతాడు వేసినప్పుడే డౌట్ ఉండే దొరికిందా పెట్టిరా చూసిన పెడతారా రోడ్ మీద బొల్టా కొట్టుడు. చూడు అట్లయితే అవసరం లేదు, దాని ముందు చెప్పలే. 66 టైం ఎంత కదా చెప్పు, టైం ఎంత? టైము 10:47. 47 ఒకటే ఇద్దరు బిట్టరు. రెండే బిల్డింగ్లు వాడారు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇద్దాం చూడు. ఎండింగ్ చెప్దాం. చెప్పు. ఓకే, మొత్తానికి అయితే ఛాలెంజ్ అయిపోయింది కదా. ఇంట్లో ఎన్ని నిమిషాలు? 7 minutes. 7 minutes దొరకబట్టి ఇంకా 3 minutes ఉన్నది. ఇంకే ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ దొరికిన వాళ్ళు అంటే మన నిఖిల్ గారు ఫస్ట్ దొరికిండు, సెకండ్ సతీష్ గారు దొరికిండు, థర్డ్ వాళ్ళిద్దరు దొరికిరు ఒకటేసారి, ఒకటే కాడు ఉన్నారు ఇద్దరు. ఈ రెండే బిల్డింగ్లు వాడిన వాళ్ళు. ఓకే, టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.